my YouTube channel. This is AD on Superbike. Yeah, perfect. So, ee roju Sunday anamata and date vachesi 6 or 7. Yeah, 6 or 7 maybe. Ee roju manam oka chinna breakfast ride ki aithe veltunnam. Time vachesi మా ప్లాన్ యాక్చువల్గా 6:30కి సారీ 7:15 లేదంటే లైక్ అట్లా 7:20 అట్లా టైం అయింది. యాక్చువల్గా మా ప్లాన్ 6:30కి స్టార్ట్ అవ్వాలని ఆ గ్రూప్ సగం మెంబర్స్ వచ్చేసి ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు కొట్టాలన్నమాట, అంటే మేము ఇప్పుడు వాళ్ళని క్యాచ్ చేయాలి. సో ఫస్ట్ మేము గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సారీ, నేను యాక్చువల్గా ఫేస్ అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ కానీ చాలా లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ నుంచి చేస్తున్నా. బట్ ఎప్పుడైతే మన వాళ్ళు అందరూ మనం కలుస్తామో అప్పుడు నేను మీకు మంచిగా వీడియో చేసి అయితే చూపిస్తాను. అండ్ నాతో పాటు డేటోనా 675 వస్తుంది. అంటే మేము లేట్ అయిపోయామన్నమాట. అండ్ నేను రీసెంట్గా యాక్షన్ కెమెరాకి అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఇది నాకు కావాల్సింది. ఈ యాక్షన్ కెమెరాస్ అనేవి DJIలో సూపర్ ఉన్నాయి. అండ్ మిగతా బ్రాండ్స్ గురించి నాకు తెలియదు, కానీ నేను GoPro ఒక్కటే యూజ్ చేస్తాను ఇప్పుడు దాకా. 5, 6, 7, 8, 9 కూడా ఉంది నా దగ్గర. యా, ఈ సిరీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ. ఇంత మంచి బ్రాడ్ వ్యూ, ఇంకా స్టెబిలైజేషన్, అల్ట్రా వైడ్ వ్యూ ఉంది దీనిలో. అండ్ కలర్ గ్రేడ్ చూడండి, నేను న్యాచురల్ ఒకటి పెడతా, నేను కలర్ గ్రేడ్ అంటే నేను చేసుకున్నది ఒకటి. సో అనదర్ బైక్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకా కొన్ని బైక్స్ ముందున్నాయి. సో దానికి ఫుల్ సిస్టమ్ అక్రామోవిక్ ఉంది. అండ్ టు బి హానెస్ట్ నేను అక్రాకి పెద్ద ఫ్యాన్ అయిపోతున్నా. బ్రో టోల్ గేట్ వెళ్ళాలి ఫాస్ట్గా. టోల్ గేట్ కొట్టేయండి బ్రో, వచ్చేసేయండి. పాపం క్రాష్ అయింది. అయ్యా, సైకిల్ అనే గుద్దావా నువ్వు వెళ్ళి. చాలా డేస్ అయింది, చాలా లిటరల్లీ ఒక 8 to 9 months అయితే అయింది నేను ఇట్లా నా బండిని క్రూజ్ చేసి. నాది స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది, దానికి వచ్చేసి ఏం ఎగ్జాస్ట్ లేదు, బట్ కానీ అది విజిల్ వేసుకుంటూ వస్తుంది. డేటోనా అంటే స్ట్రీట్ కొంచెం లేట్ ఉందన్నమాట. అంటే అది బ్రాండ్ లైక్ కొత్తది. ఇస్ ఇట్ రికార్డింగ్? భయపడ్డా, అంటే ఇప్పుడు దాకా ఏం రికార్డ్ చేయలేదేమో అని చెప్పేసి. అండ్ నేను DJIకి చేంజ్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. దానిలో ఒక రీజన్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే మైక్ క్వాలిటీ యాక్షన్ అదే GoProలో అయితే నేను ఎక్స్టర్నల్గా అడాప్టర్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలి, బట్ కానీ 80 క్రాస్ అయితే నా వాయిస్ అసలు క్లారిటీ రాదు. ఇప్పుడు నేను 200 వెళ్ళినా నా వాయిస్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మీకు. దీన్ని స్టాక్ వేసుకుంటే అంటే లైక్ దీనికి స్టాక్ వేసి క్రూజ్ చేస్తూ ఉంటే శాంతి, అసలు లైక్ పీస్ అన్నమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. నైస్ నైస్ నైస్. నా కెమెరా ఉల్టా అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year తర్వాత నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్ రైడ్కి వస్తున్నా. లైక్ నా బండి తీసి ఇట్లా గ్రూప్ అయితే రైడ్కి వస్తున్నా. ముందంతా మంది సోలో బతికైపోయింది. ఇదొకటి స్పీడ్గా వెళ్తే వెళ్ళి తిరిగిపోతుంది. సో వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మనం బైక్స్ అన్ని చూపిస్తాను నేను మీకు. హియర్ ఈజ్ ది కవాసాకి. పదండి వెళ్దాం. ఎటు వెళ్దాం? ఎక్కడికి వెళ్ళిపోయింది?
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఇప్పుడేగా వచ్చింది వెనకెళ్ళో. స్పీడ్ ట్విన్, హయాబూజా, డెటోనా, జెడెక్స్టనా, వేర్ ఇస్ ద స్ట్రీట్ ట్రిపుల్? యా ఏదో రేసులు పెట్టుకున్న వాళ్ళలాగా లైన్అప్ చేశారు. పదండి వెళ్దాం పదండి, లాగుదాం. అయ్యా మీరు వీలీ కొట్టారా నాకు చెప్పకుండా? దిస్ ఈస్ AD on Super Bike. హెల్మెట్ లోపల మాట్లాడుతున్నా కాబట్టి మీకు బయట ఏం అర్థం కాదు, ఒకేలా ఉంటది. బట్ నా హెడ్ మూమెంట్ చూసి నేను మాట్లాడుతున్నా అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా మొదలెడదామా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. అసలు లైక్ లిటరలీ ఎన్ని మంత్స్ అయిందో ఇట్లా నేను రైడ్ చేసి, ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు. ఈ కార్నర్ నాకు ఫస్ట్ లో చాలా డేంజర్ అనిపించేది, తర్వాత దిస్ ఈజ్ ది బెస్ట్ ఫన్ కార్నర్ అబ్బా. లైక్ ఫుల్ కార్నరింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. పెట్టారా? ఎంత లేపారు? ఒకళ్ళని అడిగితే ఒకళ్ళు ముందుకెళ్ళమంటున్నారు. చెప్పాగా బ్రో, దీన్ని చంపేస్తుంది అది. పవర్ దాంది సూపర్ పవర్ బ్రో డెటోనా. బ్రో వీడియో తీద్దాము స్టోరీకి, లైన్ అప్ చేసేసి. ఐ థింక్ ఇది స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉండాలి. ఎంతసేపు అయింది? 54 minutes. లైక్ లిటరలీ 54 ఏనా? ఓ మై గాడ్.
సౌండ్ లేదు. మీది లైన్ లో పెట్టండి బ్రో, వీడియో తీద్దాం. నైస్. బాగుంటుంది ఇంకా తీసేయండి. అది డీబీకి చూస్తా. మరి ఎందుకు ఎక్కారు? చూడొచ్చుగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అంటే దీనికి స్పెషల్ ఏంటంటే ఇట్లా ఉండొచ్చు కదా ఫేరింగ్, దానివల్ల గాలి ఎయిర్ మెయిన్ ఆటేస్తుంది. బ్రేక్ అవసరం ఎట్లా అంటే దానితో పెద్ద ఆకారం కదా. వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ కొట్టాలి మీరు. వేసేసాడు, బాగా వేసేసాడు. నాది లాంచ్ కంట్రోల్. ఏడి ఆన్ సూపర్ బైక్, ఏడి ఆన్ సూపర్ బైక్ అని ఉంటుంది పేజ్. విజయవాడ. ఏడి 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 ఆన్ సూపర్ బైక్. యా బ్రో, చెప్పాను, ఫాలో అవ్వండి. బాయ్ 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 బా. Fuck. I wanna fly, oh fly. Red Bull gives you wings. చూసా ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? sky, beautiful sky. Oh, go! Take it. More, 10 hours. Oh, fuck. తెల్లారికి ఫోర్ పెట్టేసి ఉంటుంది బికాస్ ఇవన్నీ పుట్టి బుల్లబుల్లగా చేసి బుట్టిగా స్లోగా వెళ్తే ఒకసారి హ్యాండిల్ మిస్ అయిపోయింది చూసారా. అంత ఈజీ కాదనమాట ఈ బైక్స్ ని కంట్రోల్ చేయడం. ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేస్తే నేలకేసి నాకిచ్చేస్తుంది. 1 2 3 స్పీడ్ వచ్చేస్తుంది అటు. ఎంత స్పీడ్ కంటే లైక్ అది C9 కిల్లర్, స్ట్రీట్ ట్రిపుల్ కిల్లర్ కూడా 675 cc అయినా కానీ ఇది 765 cc అనుకుంటా, లేకపోతే 756 cc అనుకుంటా. అండ్ ఇది స్మూత్ గా వచ్చేస్తుంది ఎట్లా వెళ్ళినా కానీ. డెటోనాకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో డెటోనా మీద ఫుల్ వీడియో చేయాలి అంటే
నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక్కడ మా గ్రూప్ లో ఉన్న ఏ బైక్ తో ఉన్నా వీడియో చేయాలి అంటే లైక్ ఫుల్ వీడియో లైక్ రైడ్ రివ్యూ కానీ లేదంటే పర్ఫార్మెన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ అసలు చెప్పక్కర్లేదులే కానీ. సో నాకు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నేను నెక్స్ట్ మీరు కామెంట్ పెట్టిన ఎక్కువ కామెంట్స్ వచ్చిన బైక్ తీసుకొని నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను. వెరీ సిట్ అనార్ Raptor, where are you, Raptor? Fuck, bro, fuck. ఏంటోనా అసలు సైలెంట్ కిల్లర్, ఎటు నుంచి ఎటు సైలెంట్గా వెళ్ళిపోతుందో. అమ్మ నేనే లాస్తున్నా బ్రో. కమాన్ 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 వచ్చేయండి. ఇప్పుడు పక్కన సమ్మని వెళ్తుంది. ఏ కూల్ 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 కూల్. అవి ఈ టైర్స్ చూడండి, ఆ మట్టి చూడండి ఎట్లా లేస్తుందో. సో ఏమవుతుందంటే ఇట్లాగే రన్నింగ్లో వెళ్తున్నప్పుడు వెనకాల వాళ్ళ మీద పడిపోద్ది ఆ మట్టి. నాకు అట్లాగే రాయి వచ్చి తగిలింది ఇందాక. సో there you go, the beautiful view. అందరికంటే ముందు ఉంటున్నారు టపా టపా అని. అందరు వెనకాల ఉంటున్నారు కావాలని. యాక్చువల్గా ఏమైందంటే దీని బ్యాక్ టైర్లో గాలి ఫుల్ ఫ్లాట్ అయిపోయింది. అదే కదా, ఇక్కడ గాలి కొట్టించుకుందాం వెళ్ళి. యాక్చువల్గా ఇయే నాకు నచ్చవు ఫస్ట్. అసలు నైస్ బైక్ బ్రో, కొత్త బండా మెరిసిపోతుంది. ఇక్కడ వరకు లీన్ చేశాను నేను. యా, ప్రౌడ్ మూమెంట్. పదండి బ్రో. కమాన్ 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 కమాన్. దీనికి క్విక్ షిఫ్టర్ ఉంది. అలా అలా టచ్ స్క్రీన్ లాగా గేర్ని టచ్ చేస్తే చాలు వితౌట్ క్లచ్. ఇదిగో చూడండి, లైక్ ఇప్పుడు నేను గేర్లో ఉన్నా, యా సెకండ్లో ఉన్నా. సెకండ్ నుంచి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇంకో గేర్ ఉంటుంది బట్ కానీ వెళ్ళే ప్లేస్ కాదు ఇది. యాక్చువల్గా సగం గ్రూప్ డిస్ప్లేస్ అయిపోయింది. లైక్ 3 బైక్స్ డిస్ప్లేస్ అయిపోయినాయి. 3 బైక్స్ ఉన్నాయి. దానికి క్విక్ షిఫ్టర్ లేదనుకుంటా, ఏమో కనిపించట్లా. దాన్ని కూడా డ్రైవ్ చేసి చూపిస్తాం అయితే. బ్యూటిఫుల్. అండ్ వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ అయింది అంటే రీసెంట్ వర్షాల వల్ల. హై, సో మేమందరం డిస్పర్స్ అయిపోయాం. మైక్ కనెక్ట్ అయింది కదా. ఆయన ఎందుకు అట్లా నుంచున్నారు? హెయిర్ కట్ బాగుంది, బస్ కట్ చేయించుకున్నారు. ఓకే, సో మేమందరం డిస్పర్స్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది. ఫీలింగ్ సో గుడ్. చాలా డేస్, చాలా మంత్స్ తర్వాత ఇట్లా రైడ్కి వెళ్ళాను నేను. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సండే అయితే నాది ఇట్లా గడిచింది.
So that's it for today, guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.